ఒక్క సెకండ్ ఆలోచించండి. సొంత చెల్లెలకి వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ చేసి హింసలు పెడుతుంటే మీ రియాక్షన్ ఏంటి? ఈ న్యూస్ చదివిన నుండి ఆలోచిస్తేనే నా రక్తం వేడెక్కుతుంది. ఈ వీడియో చెయ్యాలని లేదు, కానీ హ్యూమన్ క్రూయలిటీ ఎంత వరకు రీచ్ అయిందో చెప్పాలని ఈ వీడియోను చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో నివసిస్తున్న ఒక చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. కుటుంబంలో గొడవలు వచ్చి కొడుకును తీసుకుని తండ్రి ప్రకాశం జిల్లాలో స్థిరపడ్డాడు. తల్లి 2 ఆడపిల్లలతో కృష్ణా జిల్లాలోనే ఉంది. అమ్మని చూడటానికి వెళ్తున్నా అని చెప్పి కృష్ణా జిల్లాకు వచ్చి 17 సంవత్సరాల పెద్ద చెల్లెలను సెక్సువల్ హెరాస్ చేస్తూ ఉండేవాడు అన్నయ్య, సొంత అన్నయ్య. కొన్ని ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. ఒక్కసారి ఏమైందంటే, క్రిస్మస్ సందర్భంగా చెల్లెలను నాన్న దగ్గరికి తీసుకువెళ్తా అని తల్లికి చెప్పి విజయవాడ చర్చికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకువెళ్లి రూమ్ లో బంధించి నరకం చూపించేవాడు రోజు. కొన్నాళ్ళు అయ్యాక తల్లి ఫోన్ చేసి నాన్న దగ్గర చాలా రోజులు ఉంది చెల్లి, ఇక చెల్లెల్ని పంపించు అంటే ఒంగోలు బస్ స్టాండ్ లో వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్ళాక తనకు తీవ్రమైన జ్వరం, ఆపకుండా వామిటింగ్స్ అవుతున్నాయి. తీరా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే తెలిసింది షీ ఈజ్ ప్రెగ్నెంట్. సొంత చెల్లెలను కాపాడాల్సింది పోయి అన్యాయంగా ఎంత దిగజారిపోయారంటే నిజంగా సిగ్గుపడుతుంది. అసలు తనకి న్యాయం జరిగే వరకు ఈ వీడియో షేర్ అవుతూనే ఉండాలి. తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి.